ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. నంద్యాల జిల్లాలో పోలీసుల వేధింపులు తారాస్థాయికి చేరాయి. కాకిల వేధింపులు తాళలేక చాగలమర్రి మండలం గొడిగేనూరుకు చెందిన పల్లె ప్రసాద్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు బలవంతంగా తనతో 8 లక్షల రూపాయలు అప్పు ఉన్నట్లు బాండ్పై సంతకం పెట్టించారని వాపోయాడు బాధితుడు ప్రసాద్. ఆళ్లగడ్డ రూరల్ సీఐ మురళీధర్ రెడ్డి స్టేషన్కు పిలిచి బండ బూతులు తిట్టి అందరి ముందు అవమానించి బెదిరించాడని బాధితుడు ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశాడు. బాధితుడి పరిస్థితి విషమంగా ఉండడంతో నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి లోకేష్ మరింత సమాచారం అందిస్తారు. లోకేష్, ప్రస్తుతం ఆ బాధితుడి ప్రసాద్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? మీ దగ్గర ఎటువంటి ఇన్పుట్స్ ఉన్నాయి? కార్తీక్, చాగలమరి మండలం గొడిగెనూరు గ్రామానికి చెందిన పల్లె ప్రసాద్ కు పోలీసుల వేధింపులు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అతను పోలీసుల వేధింపులు తాగలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యానికి పాల్పడడం జరిగింది. ఏదైతే ఒక కేసుకు సంబంధించి అతనితో బలవంతంగా 8 లక్షల రూపాయలు అప్పున్నట్లుగా ఒక బాండ్ రాయించుకోవడమే కాకుండా అతనిపై దురుసుగా వ్యవహరించడం, పోలీస్ స్టేషన్లకు పలుమార్లు పిలిపించుకొని అతనిపై దౌర్జన్యాలకు పాల్పడడం లాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో అతను ఆ యొక్క పోలీసుల వేధింపులను తాగలేకనే ఆత్మహత్య యత్నానికి పాల్పడడం జరిగింది. ఏదైతే 2017లో ఈ యొక్క బాధితుడి యొక్క తండ్రి నరసింహుడు, తమ్ముడు సుభాష్ని హత్య చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ కేసుకు సంబంధించి 2024లో రాజీ కూడా కుదుర్చుకోవడం జరిగింది. అయితే ఇప్పుడున్న రూరల్ సిఐ అయిన మురళీధర్ రెడ్డి ఆ కేసుని తిరగతోడుతూ ఆ యొక్క ఖచ్చితంగా ఆ కేసులో మీరు తమకు కప్పం చెల్లించాలంటూ అతనిపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో అతనితో బలవంతంగా 8 లక్షలు అప్పు ఉన్నట్టుగా ఆ యొక్క బాండ్ రాయించుకోవడం జరిగింది. ఖచ్చితంగా ఈ యొక్క కేసులో మీరందరూ ముద్దాలు అవుతారు, కంపల్సరిగా మీరు స్టేషన్ కి రావాలంటూ వారిని వారి యొక్క కుటుంబ సభ్యులని బలవంతంగా స్టేషన్ పిలిపించుకొని ఇష్టానుసారంగా మాట్లాడడం జరిగింది. ఈ యొక్క పోలీసుల వేధింపులు తాకలేకనే ఈ రోజు ప్రసాద్ సూసైడ్ అటెంప్ట్ చేయడం జరిగింది. పురుగు మందు తాగి ఆత్మహత్యానికి పాల్పడడం జరిగింది. అతని పరిస్థితి విషమంగా ఉండడంతో అతన్ని నంద్యాల ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఈ యొక్క పోలీసులు తమపై దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారంటూ, అయిపోయిన కేసుని తిరగతోడుతున్నారంటూ యొక్క బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. కార్తీక్. రైట్ లోకేష్. నంద్యాల జిల్లాలో పోలీసుల వేధింపులు తారాస్థాయికి చేరాయి. కాకిల వేధింపులు తాళలేక చాగలమర్రి మండలం గోడిగేనూరుకు చెందిన పల్లె ప్రసాద్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు బలవంతంగా తనతో 8 లక్షల రూపాయలు అప్పు ఉన్నట్లు బాండ్పై సంతకం పెట్టించారని వాపోయాడు బాధితుడు. ఆళ్లగడ్డ రూరల్ సీఐ మురళీధర్ రెడ్డి స్టేషన్కు పిలిచి బండ బూతులు తిట్టి అందరి ముందు అవమానించి బెదిరించాడని బాధితుడు ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశాడు. బాధితుడి పరిస్థితి విషమంగా ఉండడంతో నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. ఆళ్లగడ్డ సీఐ మురళీధర్ సార్ దగ్గరికి వెళ్ళి చెప్పింది, పిల్లంపించితే ఆయన ఈసారి కూడా పోవడం నన్ను కొట్టినాడు. కొట్టి అడ్డం తిడతానని చెప్పేది ఏది తినలే, తిట్టి కొట్టి బెదిరించి ఆ అమ్మాయితోనే తీసుకుంటాని జాగు పదే తిట్టాడు. నన్ను చాలా ఘోరంగా తిట్టినాడు. తిట్టి నన్ను బెదిరించి డబ్బు కట్టనే సార్ అగ్రిమెంట్ అంటే అగ్రిమెంట్ ఉన్నా నీ లెక్క అగ్రిమెంట్ ఏంది, నువ్వు లెక్క కట్టాల్సిందే సార్. మా తమ్మునికి పిల్లలు పుట్టలేదు సార్, ఆ అమ్మాయికి ఏరా తను పెళ్లి చేసుకునే పిల్లలు పుట్టినారని చెప్పినాను. అయినా కానీ ఆయన వినకుండా నన్ను తిట్టి చిత్రవద చేసి బలవంతంగా 8 లక్షలు డబ్బులు ఇవ్వాలని నేను కొడతాడని భయపడి సంతకం పెట్టేసిన సార్. అలా ఇంటికి వచ్చినాక నాకు మళ్ళా ఫోన్లు చేసింటే నేను భయపడి ఎస్పీ ఆఫీస్ కాడికి వచ్చి మందు తాగిపోయి అగ్రిమెంట్లు చూపించి సావాలని వచ్చిన సార్. నేను పోలీస్ సార్ వినకుండా డబ్బులు అయితే కట్టాలన్నాను. ఇప్పుడు మా తమ్మునికి సార్ పిల్లలు పుట్టింటే నాకు ఇవ్వకుంటే నా ధర్మం తప్పు సార్, సంబంధం లేదు రాసిచ్చింది. నన్ను సిఐ సార్ ప్రెజర్ చేసి తిట్టి కుట్టి లెక్క ఇవ్వాలని సంతకం పెట్టినారు సార్. ఎందుకో సార్ నాకు అర్థం కాలేదు సార్. నన్ను చాలా తిట్టి మీ కొట్టి నన్ను నాకు తిట్లు తిట్టి ఆ తిట్టలాగానే నేను బతకకూడదు అనుకునే సార్. ఆ అమ్మాయితోనే బయటికి తీసుకొని చెప్పుకుంటూ కొట్టుకుంటున్నారు సార్.